మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. భగవద్గీతను రోడ్లపై అమ్మవద్దంటూ ఇస్కాన్ సభ్యులను వారించడంపై వివరణ ఇచ్చారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి. తాను హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తినని అన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా భగవద్గీత పుస్తకాలను పక్కకు వెళ్లి అమ్ముకోవాలని చెప్పానని, ఢిల్లీ నుంచి వచ్చిన హరే కృష్ణ భక్తులకు భాష అర్థం కాక వాగ్వాదం జరిగిందని వివరణిచ్చారు. తనను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు ఎమ్మెల్యే గళ్ల మాధవి. తాడేపల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారామె. 2 రోజుల క్రితం రోడ్లపై భగవద్గీత పుస్తకాలను అమ్ముతున్నటువంటి ఇస్కాన్ సభ్యులతో ఆమె వాగ్వాదానికి దిగారు. రోడ్లపై అమ్మవద్దంటూ వారించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు రావడంతో ఆమె ఈ వివరణిచ్చారు. రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సంఘటన ఎదుర్కొన్నప్పుడు వీరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన కూర్చుని చేసుకుంటే బాగుంటుంది కదా అని హితవు పలకడం జరిగింది తప్ప ఇక్కడ ఏ ధర్మాన్ని కించపరచడం గాని అగౌరవపరచడం గాని ఉద్దేశం లేదు. సాక్షాత్తు హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ముందుకు వెళ్తున్న నాలాంటి వాళ్ళను కూడా ఈ రకమైన ట్రాక్ లోకి డ్రాగ్ చేస్తున్నారంటే మరి అది మీడియా గ్యాప్ అయినా పర్సనల్ ఎజెండా అయినా కారణాలు నాకు ఇప్పుడు నేను విశ్లేషించలేను. కాబట్టి అది ఏది ఏమైనా కూడా ఇలాగ తీసుకెళ్లడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు.